హలో అండి. ఈరోజు మనం ఒక కాస్త విచిత్రమైన, కన్ఫ్యూజింగ్గా అనిపించే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే, కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ జీవితంలో ఎప్పుడు చూసినా వాళ్లకే అన్యాయం జరుగుతుంటుంది. ఎప్పుడూ వాళ్లే విక్టిమ్స్గా కనిపిస్తుంటారు. అసలు ఎందుకిలా? అవును, ఈ ప్రశ్న మనలో చాలా మందికి వచ్చుంటుంది. మన ఫ్యామిలీలోనో, ఫ్రెండ్స్లోనో, లేదంటే ఆఫీస్లోనూ. ఇలాంటి వాళ్లు మనకు ఖచ్చితంగా తగుల్తారు. సరే, ఇంతకీ ఈ ప్రవర్తన వెనుక ఉన్న అసలు కారణాలేంటి? దాని గురించే ఈరోజు మనం లోతుగా చూద్దాం. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. మీ కొలీగ్ ఒక డెడ్లైన్ మిస్ అయ్యారనుకోండి. దాని గురించి అడిగితే ఆ సంభాషణ కాస్త అటూ ఇటూ తిరిగి చివరికి వాళ్లని బాధపెట్టినందుకు మీరే సారీ చెప్పే పరిస్థితొస్తుంది. ఎప్పుడైనా గమనించారా? అసలు మొదలుపెట్టింది ఒకరి తప్పు గురించి మాట్లాడ్డానికి, కాని ఎండయ్యేసరికి మనమే అపరాధ భావనలో ఉంటాం. ఓకే, దీని వెనుక ఉన్న సైకాలజీ ఏంటో చూద్దాం. సరే, ముందుగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయమొకటుంది. ఒకరు బాధపడుతున్నట్లు కనిపించినప్పుడు మనం ఎందుకు అంత ఈజీగా నమ్మేస్తాం? వాళ్ల బాధ మనల్ని అంతలా ఎలా కట్టిపడేస్తుంది? చూద్దాం. ఎందుకంటే చూడండి, మనందర్లోనూ సహజంగానే ఒక సానుభూతి ఉంటుంది. ఎదుటివారు బాధలో ఉంటే మన మనసు కరిగిపోతుంది. వాళ్ళు అలా బలహీనంగా కనిపించేసరికి మనలో ఉన్న అనుమానాలన్నీ పక్కకుపోతాయి. వాళ్లని ప్రశ్నించడానికి కూడా మనకు మనసొప్పదు. ముఖ్యంగా మంచి మనసున్నవాళ్లు ఇతరులు బాధపడటానికి అస్సలు తట్టుకోలేరు. ఇక్కడే ఉంది అసలు విషయం. మనలోని ఈ మంచి గుణమే కొన్నిసార్లు మనకొక బ్లైండ్ స్పాట్లా మారిపోతుందన్నమాట. దీన్నే వాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. అయితే ఇక్కడ మనం ఇంకొంచెం లోతుగా ఆలోచించాలి. నిజంగా బాధపడటానికి, బాధితుడి పాత్ర పోషించడానికి చాలా తేడా ఉంది. ఈ రెండూ ఒకటే కాదు. ఆ తేడా ఏంటో ఇప్పుడు చూద్దాం. సో, విక్టిమ్ పొజిషనింగ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇదొక స్ట్రాటజీ అన్నమాట. వాళ్ళెదుర్కొనే అవమానం నుండి, వాళ్ళ బాధ్యత నుండి తప్పించుకోవడానికి నేను బాధపడ్డాను అనే పాత్రను ఒక ఆయుధంలా వాడతారు. ఇది వాళ్ళకి తెలిసే చెయ్యొచ్చు, తెలియకుండానే చెయ్యొచ్చు. కాని ఇదొక రియాక్షన్ కాదు, ఒక ప్లాన్. ఇప్పుడు ఈ రెండింటి మధ్య తేడాలు చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, నిజమైన బాధలో ఉన్నప్పుడు కూడా మనం మన తప్పు ఒప్పుకోగలం. కాని బాధితుడి పాత్ర పోషించేవాళ్లు వాళ్ల బాధను అడ్డుపెట్టుకొని బాధ్యత నుండి తప్పించుకుంటారు. నిజమైన బాధలో ఉన్నవాళ్లు పరిష్కారం కోసం చూస్తే వీళ్లు సానుభూతి కోసం, ఎదుటివారిని కంట్రోల్ చేయడం కోసం చూస్తారు. ముఖ్యంగా బాధ అనేదే ఒక తాత్కాలిక స్థితి, కానీ విక్టిమ్ రోల్ అనేది వాళ్లకొక పర్మనెంట్ ఐడెంటిటీ అయిపోతుంది. సరే, వీళ్లు వాడే ఒక సిగ్నేచర్ మూవ్ ఉంటుంది. అదే కాన్ఫ్లిక్ట్ రివర్సల్. అంటే గొడవను పూర్తిగా తిప్పికొట్టడం. మీరు వాళ్ల ప్రవర్తన గురించి ఒక కంప్లైంట్ చేస్తే వాళ్లు దాన్ని తెలివిగా వాళ్ల ఫీలింగ్స్పై జరిగిన దాడిగా మార్చేస్తారు. ఇది ఒక రకమైన సైకలాజికల్ జూడో ఫ్లిప్ లాంటిదన్నమాట. ఇది ఎలా జరుగుతుందో చూడండి. ఈ 5 స్టెప్స్లో ఫస్ట్, మీరు వాళ్ల ప్రవర్తన గురించి ఏదైనా అడుగుతారు. వెంటనే వాళ్ళు నాకు చాలా బాధగా ఉంది, నా మనస్సు గాయపడింది అని రియాక్ట్ అవుతారు. అంతే, టాపిక్ మొత్తం వాళ్ల తప్పు నుండి వాళ్ల బాధ మీదకు షిఫ్ట్ అయిపోతుంది. ఇప్పుడు సిచ్యువేషన్ మొత్తం రివర్స్. వాళ్లను బాధపెట్టిన క్రూరమైన వ్యక్తిగా మిమ్మల్ని నిలబెడతారు. ఇక ఫైనల్గా వాళ్లకు కావాల్సిందేంటి? మీ నుండి ఒక క్షమాపణ, కొంచెం ఓదార్పు. చూసారా బాధ్యతను ఎంత స్మార్ట్గా తప్పించుకున్నారో? సరే, ఇంతకీ వాళ్ళెందుకిలా చేస్తారు? దీని వెనుక ఉన్న అసలు కారణమేంటి? ఇది కేవలం కావాలని చేసే చెడ్డ పని మాత్రమే కాదు. దీని వెనుక వాళ్లకంటూ కొన్ని ఎమోషనల్ లాభాలుంటాయి. ఒక రకంగా తమని తాము కాపాడుకోవడానికి, తమ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడానికి ఈ డ్రామా ప్లే చేస్తారు. దీనికి అసలు మూలమేంటంటే అవమానం అంటే విపరీతమైన భయం. వాళ్ల తప్పును ఒప్పుకుంటే ఎక్కడ అవమానపడతాము అని భయపడతారు. వాళ్ల దృష్టిలో వాళ్లు ఎప్పుడూ మంచివాళ్లుగానే ఉండాలి. ఆ ఇమేజ్ను కాపాడుకోవడమే వాళ్లకు అన్నిటికంటే ముఖ్యం. అయితే ఈ పద్ధతి వల్ల వాళ్లకు తెలియకుండానే కొన్ని రివార్డ్స్ దొరుకుతాయి. అవేంటంటే, కావాలన్నప్పుడల్లా సింపటీ వస్తుంది. నైతికంగా తామే గొప్పవాళ్లమనే ఫీలింగ్ కలుగుతుంది. అగ్రెసివ్గా కనిపించకుండానే ఎదుటివారిని కంట్రోల్ చేయగలుగుతారు. అన్నిటికన్నా ముఖ్యంగా బాధ్యత నుండి శాశ్వతంగా తప్పించుకోవచ్చు. తమ గురించి తాము లోతుగా ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. సో, ఈ లాభాలున్నాయి కాబట్టే వాళ్లీ ప్యాటర్న్ను వదిలిపెట్టలేరు. ఇక్కడొక విషయం గమనించాలి. నిజంగా బాధలో ఉన్న వ్యక్తికి వాళ్ల కథ అనేది ఒక నరకం లాంటిది. అదే బాధితుడి పాత్రలో ఉన్న వ్యక్తికి వాళ్ల కథే ఒక పవర్, ఒక ఆయుధం. సరే, మరి వాళ్లను బాధ్యత తీసుకోమంటే ఎందుకంటలా రియాక్ట్ అవుతారు? మన దృష్టిలో అది జవాబుదారీతనం. కాని వాళ్ల ప్రపంచంలో అది ఒక పెద్ద దాడిలా కనిపిస్తుంది.
వాళ్ళ లోపల ఏం జరుగుతుందో చూద్దాం. ఎవరైనా వాళ్లను జవాబుదారీగా నిలబెట్టడానికి ప్రయత్నిస్తే వాళ్లకు ఎలా అనిపిస్తుందంటే 40% అవమానంగా ఫీలవుతారు, 30% ద్రోహం చేశారననుకుంటారు, 20% తిరస్కరించినట్లు ఫీలవుతారు, చివరికి తమకే అన్యాయం జరిగిందని ఒక 10% మంది అనుకుంటారు. అంటే వాళ్ల దృష్టిలో అది వాళ్ల పని గురించి కాదు, వాళ్ల వ్యక్తిత్వం మీదే జరుగుతున్న అటాక్ అన్నమాట. అందుకే అంత తీవ్రంగా స్పందిస్తారు. ఓకే, ఇంతవరకు ఈ ప్యాటర్న్ వెనక ఉన్న బాధ, అధికారం, దానికి కారణాలు చూసాం. ఇప్పుడు దీన్ని మనం చూసే దృష్టిని మార్చుకోవాలి. ఒక కొత్త పద్ధతిలో ఎలా ఆలోచించాలో చూద్దాం. ఇప్పటిదాకా మనం పాత పద్ధతిలో ఆలోచించేవాళ్లం. అంటే వాళ్లు నిజంగా బాధపడుతున్నారా అని ప్రశ్నించుకునేవాళ్లం. మన పని వాళ్ళని ఓదార్చడమే అనుకునేవాళ్లం. కానీ కొత్త పద్ధతిలో మనం అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, వాళ్ల బాధ ఏం చేస్తోంది అని. అంటే వాళ్ల బాధ వాళ్ళని ఆలోచింపజేస్తోందా, లేక బాధ్యత నుండి తప్పించుకోవడానికి అడ్డుగా నిలబడుతోందా? ఇది చాలా ముఖ్యమైన మార్పు. ఈ ప్యాటర్న్ను గుర్తించడానికి కొన్ని సూచనలు ఇవిగో, మీరే ఆలోచించండి. ఒకే రకమైన డ్రామా వేర్వేరు మనుషులతో మళ్లీ మళ్లీ జరుగుతోందా? ప్రతి గొడవలోనూ చివరికి వాళ్లే అమాయకులుగా మిగిలిపోతున్నారా? ఎప్పుడైనా వాళ్ల తప్పును ఒప్పుకున్నారా? వాళ్ల బాధ వాళ్లను మార్పువైపు నడిపిస్తోందా, లేక ఇంకొకరి మీద నిందలు వేయడానికి మాత్రమే ఉపయోగపడుతోందా? ఈ ప్రశ్నలు వేసుకుంటే మనకే క్లారిటీ వస్తుంది. చివరగా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఆరోగ్యకరమైన ఆలోచనలు ఉన్న మనుష్యులు కూడా బాధపడతారు. కాని వాళ్లు బాధలో ఉండి కూడా తమ బాధ్యతను స్వీకరించగలరు. అదే ఎవరైనా ఎప్పుడూ బాధితుడిగానే ఉండిపోతున్నారంటే ఆ రిపీట్ అయ్యే ప్యాటర్నే అసలైన సమస్యకు సంకేతం. ఒక సంఘటన కాదు, ఆ సరళే అసలైన సూచన.